హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తాలింపుతో పని లేకుండా మంచి టేస్టీగా చట్నీని, అలాగే దోసపిండితోనే చిట్టి చిట్టి పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పునుగులు అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి చట్నీకి ఎన్ని కావాలో దాన్ని బట్టి పల్లీలు తీసుకోవాలండి. శనగగుండ్లు నేనైతే 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇవి 60% వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత అందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. మనం పల్లీలు ఎన్నైతే తీసుకుంటామో అందులో సగం పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. నేనైతే 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు కారానికి తగ్గట్టు తీసుకోండి. అలాగే 2 రెమ్మల చింతపండు కూడా తీసుకొని వీటిని ఏగనివ్వాలి. ఇవి ఏగే టైంలోనే 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా పచ్చివాసన పోయి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఇందులో ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా గనక మనం ప్రిపేర్ చేసుకుంటే మనం తాలింపుతో పని లేదండి. కొత్తిమీర కరివేపాకు పిల్లలు వేరేయకుండా చక్కగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా అన్నీ ఒకసారి మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ మనకి చట్నీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవడమే. మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు పునుగుల కోసం మనకి ఎన్ని అయితే పునుగులు కావాలో దాన్ని బట్టి దోసపిండి క్వాంటిటీ అని తీసుకొని అందులో పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసి ఈ 4 మనం ముందుగా గిన్నెలో తీసుకున్న దోసపిండిలో వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే పునుగులు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పిండిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉంటేనే పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఇంకా నంచుకోవడానికి ఉల్లిపాయలు ఏమీ అవసరం ఉండదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సోడా ఉప్పు ఏమీ వేయనవసరం లేదు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. మనకి ఎన్ని అయితే పడతాయో అన్ని పునుగులుగా వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే మనకి నురగొస్తుందండి పునుగులు వేగేటప్పుడు. ఆ నురుగంతా పోయే వరకు వేయించుకుంటే మనకి పునుగులు అనేది వేగినట్టే. మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ వేయించుకోండి. పునుగులు అనేది ఈవెన్గా వేగుతాయి. ఇలా కనుక మీరు పునుగులు ప్రిపేర్ చేసుకుంటే బయట అస్సలు కొనుక్కోరండి, చాలా బాగుంటాయి. కేవలం ఒక పావు గంటలో పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఈ పునుగులు అనేది పెట్టేయచ్చు. ఇలాగే ఒక వాయి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో వాయి కూడా వేసుకోవాలి. ఇంతేనండి.